Hallelujah, praise Lord. This is Joshua Karrawala from Abundant Life Fellowship. నేను మీ జాషువా కర్రావుల సమృద్ధి జీవ సహవాస ప్రార్థన మందిరం. నా ఆత్మీయ తండ్రి గారు, మై స్పిరిచువల్ ఫాదర్ రెవరెండ్ రత్న విజయ్ కుమార్ అయ్య గారు. మరి ఐఎమ్ ఏ బిలీవర్, నేను ఒక విశ్వాసిని. హల్లెలూయా. మరి చూసుకున్నట్లయితే మరి ఇంతకంటే ముందు నేను మరి కీర్తనల గ్రంథం 119వ అధ్యాయంని మరి విజయవంతంగా మరి అధ్యయనం చేయడం జరిగింది, అలా ధ్యానించుకోవడం జరిగింది. హల్లెలూయా. 176 వచనాలు. హల్లెలూయా. అయితే ఈరోజు మరి మరొక నూతనంగా సామెతల గ్రంథాన్ని మరి అధ్యయనం చేసుకుందామని ప్రారంభిస్తున్నాను. మరి దేవుని యొక్క కృప మరి నాకు తోడుగా ఉండి నడిపిస్తానని నేను విశ్వసిస్తున్నాను. హల్లెలూయా. అయితే మొదట చూసుకున్నట్లయితే ఈ సామెతల గ్రంథం అంటే ఏంటిది, సామెతల గ్రంథాన్ని ఎవరు రచించారు? అయితే సామెతల గ్రంథం అంటే జ్ఞానం. హల్లెలూయా. అయితే జ్ఞానం అంటే యేసుక్రీస్తు వారు. అయితే చూడండి, ఈ యొక్క సామెతల గ్రంథాన్ని ఎందుకు మనము మరి అధ్యయనం చేయాలని అనుకుంటే, అయితే ఈరోజు ఈ సామెతల గ్రంథాన్ని మరి మనం ఎందుకు అధ్యయనం చేసుకుందాం అంటే, ఈ లోకంలో నీవు నేను ఎలా జీవించాలో, ఎదురయ్యే అనేక పరిస్థితులలో ఎలా ప్రవర్తించాలో ప్రజలమైన మనము తెలుసుకోవాలనే దీని ఉద్దేశం అండి. హల్లెలూయా. అయితే మరి ఈ సామెతలను ఎవరు రాశారు? అయితే సామెతలను మరి సొలొమోన్ రాజు గారు మరి రాశారు. అయితే మరి ఈ సొలొమోన్ రాజు మరి 3000 సామెతలు రాశారు. మరి 1005 పాటలు అంటే కీర్తనలు రాశాడండి. హల్లెలూయా. అయితే మనము చూసుకున్నట్లయితే నా ప్రియ సహోదరులారా, ఈ సొలొమోన్ రాజు ఇజ్రాయేల్ యొక్క 12 గోత్రాలకు రాజు. మరియు ఈయన దైవజ్ఞాని, విజ్ఞాన పండితుడు, ప్రవీణుడు. హల్లెలూయా. అలాగే మరి ఈయన ఒక కవీశ్వరుడు కూడా. అయితే మరి ఈ యొక్క సొలొమోన్ రాజు యొక్క వేరు వంశావళి ఎక్కడి నుండి వచ్చిందో మనం చూసుకుందామా? అయితే తెలుసుకోవాలంటే ఇంతకంటే మనం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళిలోకి వెళ్దాం. హల్లెలూయా. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారి వంశావళిలో మరి మొదటగా అబ్రహాము మరి ఇస్సాకును కన్నాడండి. హల్లెలూయా. ఇస్సాకు యాకోబును కన్నాడు. యాకోబు యూదా మరియు అతని అన్నదమ్ములను కన్నాడు. అయితే యూదా మరి పెరెసును జెరహును కన్నాడు. అయితే ఈ పెరెసు ఎస్రోమును కన్నాడు. ఎస్రోము ఆరామును కన్నాడు. ఆరాము అమినాదాబును కన్నాడు. అమినాదాబు నయస్సోను కన్నాడు. నయస్సోను షెల్మాను కన్నాడు. షెల్మాను బోయేజును కన్నాడు. బోయేజు ఓబేదును కన్నాడు అండి. ఓబేదు యెషైని కన్నాడు. ఈ యెషైలో రాజైన దావీదును కన్నాడు. హల్లెలూయా. అయితే ఈ రాజైన దావీదు మరియు రాజైన సొలొమోనును కన్నాడు అండి. హల్లెలూయా. అయితే ఈ సొలొమోను రెహబామును కన్నాడు. రెహబాము అబియాను కన్నాడు. అబియా ఆసాను కన్నాడు. ఆసా యెహోషాపాతును కన్నాడు. యెహోషాపాత్ యెహోరామును కన్నాడు. యెహోరాము ఉజ్జియాను కన్నాడు. ఉజ్జియా యోతామును కన్నాడు. యోతాము ఆహాజును కన్నాడు. ఆహాజు హిజ్కియాను కన్నాడు. హిజ్కియా మనష్షేను కన్నాడు. మనష్షే ఆమోనును కన్నాడు. ఆమోను యోషియాను కన్నాడు అండి. హల్లెలూయా. అయితే యోషియా యెకొన్యా అతని సహోదరులను కన్నాడు. అయితే చూసుకున్నట్లయితే ఈ యెకొన్యా షేల్తీయేలును కన్నాడు. అయితే మరి షేల్తీయేలు జెరుబ్బాబేలును కన్నాడు. ఈ జెరుబ్బాబేలు అబీహూదును కన్నాడు. ఈ అబీహూదు ఎల్యాకీమును కన్నాడు. ఈ ఎల్యాకీం అజోర్ను కన్నాడు. అజోర్ను సాదోకును కన్నాడు. ఈ సాదోకు ఆకీమును కన్నాడు. ఆకీము ఎలీహూదును కన్నాడు. ఎలీహూదు ఎలియాజరును కన్నాడు. ఎలియాజరు మత్తానును కన్నాడు. మత్తాను యాకోబును కన్నాడు. ఈ యాకోబు మరి యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరి మరియ భర్త అయిన యోసేపును కన్నాడు. హల్లెలూయా. అయితే ఈ యోసేపు మరి క్రీస్తు అనబడిన యేసును కన్నాడండి. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క ప్రతి ఈ వంశావళిలో చూసుకున్నట్లయితే మరి ఈ యొక్క సొలొమోన్ రాజు ఎవరు అని అంటే దావీదు కుమారుడైన సొలొమోన్. హల్లెలూయా. అయినా ఇది చూసుకున్నట్లయితే నా ప్రియ సహోదరుల ఈ ముఖ్యాంశం ఏంటంటే జ్ఞానం గురించి అండి. అయితే ఈ జ్ఞానము మనము ఈ సామెతల గ్రంథంలో 91 సార్లు వస్తుందండి. హల్లెలూయా. అయితే ఈ సామెతల గ్రంథం మనం ఏదైతే అధ్యయనం చేసుకునే సామెతల గ్రంథం ఉందో అందులో 500 సామెతలు మరి రాయబడను. హల్లెలూయా. అయితే ముఖ్యంగా ఈ యొక్క సామెతల గ్రంథము రాయబడిన కాలం క్రీస్తు పూర్వం 970 నుంచి 930 వరకు, అంటే 40 సంవత్సరాలు రాశాడండి. ఇది ఎక్కడి నుంచి రాశాడంటే యెరూషలేం నుంచి రాశాడు. హల్లెలూయా. చూసుకున్నట్లయితే మరి
అయితే మరో ముఖ్యాంశం ఏంటంటే మనము ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడము. జ్ఞానం గల వారికి జ్ఞానం లేని వారికి మధ్య గల వ్యత్యాసాన్ని వివరించడం ముఖ్యాంశం. హల్లెలూయా. అయితే జ్ఞానం గల వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గాల్లో నడుస్తారు. జ్ఞానం లేని వారు మరి దేవునికి భయపడక వారి సొంత మార్గాలలో నడుస్తారండి. తెలుసుకోవాల్సిన విషయం ఇదే. హల్లెలూయా. అయితే చూసుకున్నట్లయితే ప్రముఖ వచనము ఇందులో మరి ఆ యొక్క 3వ అధ్యాయం 5-6 వచనాల్లో ఏమని ఉంటుందంటే, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అని అన్నారు. హల్లెలూయా. చూడండి, మనమైతే ఎప్పుడైతే మరి మన పైన దేవునికి అధికారం ఇస్తామో అప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేస్తారట. హల్లెలూయా. అయితే మరి మనము సామెతల గ్రంథము మరి ఈ యొక్క ప్రారంభించడానికని మనము దేవుని సహాయం కోరుదామా? మరి చూద్దాం. హల్లెలూయా. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల దేవ, దయగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, తండ్రి మీ అత్యున్నతమైన నామంకై వందనాలు తెలియజేస్తున్నాం ప్రభు. తండ్రి ఇగో సామెతల గ్రంథం తండ్రి మేము మరి ఈ యొక్క డిస్కషన్ చేసుకుంటున్నాం ప్రభు. మీ కృప చేత నింపి నడిపించండి ప్రభు. మంచి జ్ఞానాన్ని మరి వివేకాన్ని దయచేయమని యేసునామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ. మరి నేడు మనం పరిచయం చూసుకున్నాం. మరి రేపటి నుంచి మనము ఎంటర్ అయిదాం అధ్యాయంలోకి. మరి దేవుని యొక్క కృప నీకు నాకు మరి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.